పోతున్నా బాయ్. ఎందుకు మమ్మ అట్లా చేస్తున్నావు? ఏమైంది? సడన్ గా మా అత్త అరిచేసింది. ఏమైందని వెళ్ళి చూస్తే ఆయిల్ బాడీ నుండి. నమస్తే అందరికి, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈయన చూడండి నా మీద ఎట్లా అరుస్తున్నాడో. ఈయన నాకు అన్ననో తమ్ముడో ఈయనకే తెలియాలి. ఊరికే నా పైన అరుస్తూ ఉంటాడు. మా అక్క కాల్ చేసింది అనమాట, తను ఇంటికి వస్తున్నా అని చెప్పి. ఆల్రెడీ మెట్రో ట్రైన్ ఎక్కి 1/2 అవర్ అయింది. మలక్పేట్ స్టేషన్ దగ్గరికి తమ్ముని పంపి అనేసి కాల్ చేసింది. ఈయననేమో మ్యాగీ చేయి తినేసే పోతా అనేసి నాతో మ్యాగీ చేయించిండు. జల్దీ జల్దీ తినాలి కదా, గంట సేపు ఫోన్ చూసుకుంటూ మెల్లిమెల్లిగా చిన్న పాపలాగా తింటున్నాడు. ఇంకా మళ్ళీ నా మీద అరుస్తూ బండి తీస్తున్నాడు. ఇంక ఇద్దరం వచ్చినాం అనమాట మోని పాపని అక్కని పికప్ చేసుకోవడానికి. మోని పాపని చూడండి మా అక్క ఎంత మంచిగా సెక్యూర్ చేసి తీసుకొని వచ్చింది. క్యాప్, స్వెటర్ అన్నేసి. మోని పాపకి కోల్డ్ అయింది, మా అక్కకు కూడా హెల్త్ బాగాలేదనమాట, అందుకే వచ్చింది మా అక్క. తెల్లారితే బతుకమ్మ పండుగ, కానీ మా అక్కకి ఎందుకో చాలా సుస్తయింది సడన్గా. ఇక్కడ చూడండి మోని పాప ఎట్లా చేస్తుందో. నేను ట్రైన్కి వెళ్ళిపోతున్నా నాన్న దగ్గర. బాయ్. నేను నాన్న పోతున్నా బాయ్. నాన్న పోతున్నా. ఇట్లా చేస్తే అది మోని పాప. మణికంఠ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మా అక్క దగ్గరికి వెళ్ళట్లేదు. మా అక్క వెళ్ళిపోతున్న నాన్న దగ్గరికి అన్నా కానీ పోతలేదు చూడండి. ఇట్లానే చేస్తుంది. మా మణికంఠనేమో పడి పడి నవ్వుతున్నాడు రోడ్డు మీద. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లాగే హైప్ చేయడం మాత్రం అసలుకే మర్చిపోవద్దు. మీరు లైక్ అండ్ హైప్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మన వీడియోస్. అండ్ మేమైతే ఇంటికి వచ్చేస్తున్నాం. మోని పాప చూడండి అందరికీ బాయ్ చెప్తుంది రోడ్డు మీద. వెనకాల వచ్చే వాళ్ళకి వాళ్ళు కూడా చూడండి బాయ్ చెప్తున్నారు మోనిషాకి. ఏమేమి తీసుకొచ్చిందో, ఈ సీతాఫళ్ళు ఎవరు ఇచ్చిరంట, ఈమెకు అక్కడ అందరు తెలుసు కదా. సో మంచి సీతాఫలాలు అయితే ఇచ్చినారనమాట. చెట్టు వానే ఇచ్చిండ్రు చూడండి. సో అవి తీసుకొచ్చింది. ఇవి మోనగాని మెడిసిన్స్ అనమాట. వీడికి సర్దైంది. వీనికి మొన్న తినొద్దు మొన్న, వీనికి సర్దైంది అనమాట. ఆయననే పెట్టించిండు పచ్చడి. ఇదేమో పచ్చడి. ఏం పచ్చడి? టొమాటో చట్నీ. మోనగాడు చూడండి అసలు వీడు వినట్లేడండి అస్సలు. మోనా ఇవేమో నేను సామాన్లు అక్కడ కొనుక్కొని పెట్టుకుని ఉంటే, అప్పుడు ఒక ఆల్మోస్ట్ 6 months బ్యాక్ కొన్నా నేను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర 10 రూపీస్ షాప్లో. అవన్నీ ఇక్కడ ఆడనే ఉండిపోయినాయి. ఇప్పుడు తీసుకొచ్చింది మా అక్క. ఇది చిన్నది కిచెన్లోకి యూజ్ అవుతుంది అనమాట. 10 రూపీస్ షాప్లో తీసుకున్నా. ఇప్పుడు పట్టుకొచ్చింది మా అక్క ఇవన్నీ. ఇంకా వేరే ప్లేట్స్ కూడా తీసుకుని ఉంటాయి, ఆ వేడికి పోయినాయి. చాయ్ జాలి కూడా. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర 10 రూపీస్ షాప్ ఉంటుంది. మంచి మంచి ఐటమ్స్ 10 రూపీస్కే ఇస్తారనమాట. ఈ గిన్నెలు చూడండి అసలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. ప్లాస్టిక్వే కానీ కింద ఇట్లా గట్టిగా వేసినా కానీ ఇరగట్లేవు. అండ్ ఇదేమో ఎల్లిగడ్డ. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర 80 రూపీస్కే కిలో ఇస్తున్నారంట. సో మనకు కూడా ఇడికి తీసుకో అని చెప్పిన అనమాట, తీసుకొచ్చింది. అండ్ ఇవేమంటే రేపు మేము కన్యా పూజ చేయాలనుకుంటున్నాము. అంటే నవరాత్రులలో చిన్నపిల్లల్ని పిలిచి వాళ్ళకి తాంబూలం ఇచ్చి భోజనాలు పెడతాం కదా, అది చేయాలనుకుంటున్నాం అనమాట రేపు. దానికోసం ఇవన్నీ తెప్పించిన నేను అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 10 రూపీస్ షాప్లోని. అంటే పిల్లలకి తాంబూలంతో పాటు ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారనమాట. కొందరైతే డ్రెస్సెసే ఇస్తారు, బట్టలు పెడతారు పిల్లలకి. కానీ మన దగ్గర అంత బడ్జెట్ లేదు కదా, మన దగ్గర ఉన్న దాంట్లో ఇవి ఇవ్వాలని అనుకుంటున్నాను అనమాట. అందుకని బాక్సెస్ అండ్ టిక్లీ బొట్లు, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అట్లాంటివి తెప్పించిన. అండ్ ఇదేమో మోని పాప ఫ్రాక్ అనమాట, కొత్తది. ఇది దసరా పండుగకి వేద్దాం అనుకుంటున్నాం. ఈ కలర్ అంటే మా అక్కకి చాలా ఇష్టము. బతుకమ్మ రోజేమో లంగా జాకెట్ వేయాలని అనుకుంటున్నాం అనమాట. హైదరాబాద్లో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి, అందుకే మోని పాపకి సర్దైంది, అసలు తగ్గుతూనే లేదు. అందుకే మా అక్క స్వెటర్ అండ్ క్యాప్ ఎప్పుడు వేస్తుంది ఆమెకి. అండ్ రితిష వచ్చింది చూడండి. ఇంకా అమ్మవారికి ఇప్పుడు ఈవినింగ్ పూజ చేయాలన్నమాట. మా రితిష వచ్చింది కదా, ఇంకా అన్నీ సర్ది పెట్టేస్తుందంట, అన్నీ సదిరేస్తుందంట ఆమె, అందుకని సదురుతుంది. మా అక్కకి ఏమైందేమో సడన్గా ఇట్లా చాతనైతలే అనేసి అంటుంది. అయితే లాస్ట్ టైమ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు
ఆ మేడం ఏమంటే 2 టెస్టులు రాసిందనమాట, థైరాయిడ్ అండ్ బ్లడ్ టెస్ట్. రెండిటికి శాంపుల్ కూడా ఇచ్చేసి వచ్చిందంట. ఆ రిపోర్ట్స్ ఇంకా రాలేదు, వస్తాయి ఫోన్కి. ఎందుకో మా అక్క అయితే సిక్గానే ఉంది, ఎప్పుడు ఉన్నంత యాక్టివ్ అయితే అస్సలు లేదు తను. ఇక్కడ చూడండి మోని పాప ఫోన్తో ఆడుకుంటుంది. ఇంకా మా అత్తనేమో ఈవినింగ్ పూజ కోసము రెడీ చేసుకుంటుంది అనమాట. ఫస్ట్ అయితే పూలదండ గుచ్చేస్తుంది. అండ్ నేనైతే ఇవి కిచెన్లోకి ఐటమ్స్ తీసుకుని ఉంటాయి కదా, ఇంతకుముందు చూపించిన వాటిలో నూనె క్యాన్ పెడదామని చెప్పేసి ఒక పేపర్ వేసుకుంటున్నాను అనమాట. నేనైతే నూనె క్యాన్ ఎప్పుడు పొయ్యి పక్కనే పెట్టుకుంటా అనమాట, ఈజీగా తీసుకోవచ్చు అని చెప్పేసి. ఇట్లా ఈ టేబుల్ మీద ఈ చిన్న బాస్కెట్ పెట్టేసి అందులో క్యాన్ పెడతా అనమాట. స్టవ్ పక్కకే ఇక్కడ పెట్టుకుంటా, రైట్ సైడ్, వంట చేసేటప్పుడు ఈజీగా అవుతుంది అని చెప్పేసి. ఇక్కడ చూడండి టైల్స్కి వాల్ స్టిక్కర్ అతికించిన కదా, అది తీసేయడానికి ట్రై చేసిన, కొంచెం పోయింది. అది కూడా చాలా కష్టంగా దాన్ని లాగాల్సి వస్తుంది, గట్టిగా అతుక్కుపోయింది, అసలు వెళ్ళట్లేదు వాల్ పేపర్. అండ్ ఇదేమో మోని పాపకి ఉగ్గు కోసం అనమాట. అంటే ఇప్పుడు రైసే పెడుతుంది కొంచెం మెత్తగా వండేసి, కాకపోతే అప్పుడప్పుడు ఇట్లా ఉగ్గు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు సర్దైనప్పుడు అన్నం తినట్లేదు అనమాట. ఉగ్గు అయితే ఈజీగా ఉంటుంది కదా తినిపించడానికి అని చెప్పేసి కొంచెం ఉగ్గు తయారు చేద్దామని చెప్పి బియ్యము పప్పు ఇవన్నీ ఇంటి దగ్గరనే నానబెట్టిందంట. ఆల్రెడీ డ్రై చేసింది, కాకపోతే ఇంకా మంచిగా డ్రై అయిన తర్వాత నేను ఇక్కడ మిక్సీకి వేద్దామని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఫ్యాన్ కింద పెట్టిన అనమాట. అసలు ఎండనే వస్తలేదు కదా, ఎండ కొట్టిందంటే మంచిగా ఎండలో పెట్టొచ్చు, కాకపోతే ఇక్కడ ఎండలు అస్సలు లేవు. ఇంకా నేను అక్కడ డ్రై చేస్తుంటే మోని పాప చూడండి మధ్యలోకి వచ్చేస్తుంది, ఆ బియ్యం అన్నీ ఒలకబోసేస్తుంది అనమాట. గుప్పెడు తీసుకొని నోట్లో వేసేసుకుంటుంది. ఎన్నిసార్లు అక్కడ పోనీయకుండా ఉంటే అన్నిసార్లు పోతుంది అనమాట. అట్లా ఉంటుంది మోని పాపతో. ఇక్కడ చూడండి మా డాడీ ఫోటో చూపించి తాతకి హాయ్ చెప్పమంటే చెప్తుంది. మోని పాప మా డాడీని గుర్తుపట్టేస్తుంది అనమాట. హాల్లో డాడీవి 3 ఫోటోలు ఉంటాయి, ఒకటి ఈ వాల్కి ఉంటుంది, ఇంకోటి మా అక్క పెళ్లి ఫోటోలో ఉంటుంది, ఇంకోటి యూనిఫామ్లో ఉన్నది ఉంటుంది కదా. ఫస్ట్ తాతకి హాయ్ చెప్పనగానే ఫస్ట్ ఇక్కడ చెప్తుంది, అక్కడ 3 ఫొటోస్కి చెప్తుంది. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. మా డాడీ ఉంటే మాత్రం ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుండే. మా అక్క పిల్లలతోటి ఉండాలి, వాళ్ళని చూడాలని చెప్పి మా డాడీకి అయితే చాలా ఉండే, కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా. ఇక్కడైతే మా తమ్ముడు రెడీ అవుతుండు, శాఖ దగ్గరికి వెళ్తుండ అనమాట, అందుకే రెడీ అవుతున్నాడు. ఎవరిది మోనా, ఎవరిది? అమ్మో నా మోనాలిసా తీసుకొచ్చి ఇచ్చిందా నా పిల్ల, చెప్పినట్టు వింటదా? మమ్మ మమ్మ ఆర్తి కత్పురం మమ్మ తీర్చుకోవద్దు మమ్మ మమ్మ మమ్మ. ఎందుకు మమ్మ అట్లా చేస్తున్నావు? నా అరుపులు విని భయపడి ఉంటారు కదా, దడుచుకొని ఉంటారు కదా, నేను కూడా భయపడ్డా. ఆర్తికత్పురం తీసుకొని ఎక్కడ నోట్లు వేసుకోగల అని చెప్పి, అందుకే ఉరుక్కుంటా పోయి గుంజుకున్నా అనమాట. ఇంకేమే హాల్లో రౌండ్స్ వేస్తూ ఉందనమాట. మా తమ్ముడు పోతుండు కదా, ఇంకా వానెంటనే తిరుగుతుంది. మోనా మామేడు మోనా మ్యామ్ అనుకుంటూ వస్తుందిరా. మోన మామనా ఏం పెట్టుకుని వీడని చూస్తుందిరా, ఏం పెట్టుకున్నాడని చూస్తుంది. మరి ఇంగో కింద కూర్చొని మరి ఏం చేస్తున్నావు చూస్తా. ఎవరు అనుకుంటుంది, నువ్వెవరు అనుకొని పారిపోతుందిరా, మళ్ళీ చూస్తుంది దూరంకి, నిన్నే చూస్తుంది. ఇంగో ఎవరి క్యాండిడేట్ అని చూస్తుంది. మోనాలిసా ఉవ్వ చెయ్యి, మామకి ఉవ్వ చెయ్యి, ఉవ్వనంటే చెయ్యి. ఆ టోపీ వీకనికి వచ్చిందా? ఆ తమ్ముడు శాఖ డ్రెస్ వేసుకొని ఆ టోపీ పెట్టుకుండు కదా, అది లాగేయాలనే ట్రై చేస్తుంది అనమాట. ఫస్ట్ వాడు డిఫరెంట్గా కొట్టిండు, దూరం నుంచి చూస్తుంది, మళ్ళీ తర్వాత గుర్తుపట్టి వాడి దగ్గరికి వెళ్ళిపోయింది కదా. ఇంకా క్యాప్ లాగేనికనే ఆమె మ్యాక్స్ ప్రయత్నిస్తుంది చూడండి, అటు పోతుంది ఇటు పోతుంది, ఆ టోపీ మీద చేతులు వేస్తుంది. ఇట్లా సందడి చేస్తుంది అనమాట. మా మోని పాప ఇంటికి వస్తే చాలు ఫుల్ ఎంటర్టైన్ చేసేస్తుంది మమ్మల్ని. మోని పాప వాళ్ళు వచ్చిండ్రంటే చాలు మా ఇంట్లో సందడి షురు, మళ్ళీ వెళ్ళిపోతే సైలెన్స్. మోనాలిసా
ఏమైంది? ఈమెకి ఒకసారి కుక్కర్ బస్ట్ అయ్యి ఇదంతా కాలిందనమాట. అది చిన్నగా ఇప్పుడు ఇట్లానే అట్లా కోసేస్తారు అక్క డైరెక్ట్. నూనె గరం అయిపోయిందని నువ్వు అట్లా డైరెక్ట్ కొయ్యకు ఒక ప్లేట్ లో కోసేయి, అందులో కొయ్యి బంద్ చేసి ఉంది చల్లగా అయిపోయింది. ఓకే 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 కోసిన లేకపోతే ఒక ప్లేట్ లోనే వద్దామని పెట్టుకున్నాను. ఒకదానికి కొంచెం నేను హాల్లో మోని పాపది వీడియో తీస్తున్నా, సడన్గా మా అత్త అరిచేసింది. ఏమైందని వెళ్ళి చూస్తే ఆయిల్ పడి నుండి చెయ్యి పైన. కానీ ఇప్పుడైతే ఏదో చిన్న అట్లా ఆయిల్ పడింది. కానీ ఒక 10 years బ్యాక్ అనుకుంటా కుక్కర్ బస్ట్ అయిపోయి అసలు మా అత్త స్కిన్ చెయ్యి మీద ఈ గొంతు దగ్గర స్కిన్ మొత్తం పోయిందనమాట. అసలు నిజం చెప్పాలంటే మేజర్ ఇంజురీస్ అయినాయి. ఒక 15 days హాస్పిటల్లో ఉండే అనమాట. తర్వాత కూడా చాలా మెడిసిన్స్ యూజ్ చేసింది, క్రీమ్స్ అవి ఇవి యూజ్ చేసింది. కానీ స్కిన్ రానికైతే చాలా టైం పట్టింది. అమ్మో కుక్కర్లతో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి కొంచెము అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించగానే వెంటనే రిపేర్ చేయించేసుకోవాలి కుక్కర్స్ని. అట్లానే మొండిగా మనం యూజ్ చేస్తే మాత్రము ఇట్లాంటివేవో ఒక ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అందుకే కుక్కర్లతో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. RSS పెట్టి ఇప్పటికి 100 years అవుతుందంట. సో 100 years సందర్భంగా ఏదో మీటింగ్ జరుగుతుందనమాట. అక్కడికి వెళ్తున్నాడు తమ్ముడు. అందుకే RSSది డ్రెస్ వేసుకున్నాడు అనమాట. ఇంకా షూ పాలిష్ చేసుకొని పోతున్నాడు. ముందే చెప్తే నేను ఇస్త్రీ చేసి అవన్నీ పెడుతుండే, చెప్పలేడు ఈయన పోతా అని చెప్పి. సడన్గా వచ్చి యూనిఫామ్ ఏది అదేది ఇదేది అని గోల గోల చేస్తాడు. ఇట్లా సందడి చేస్తాడు. అండ్ షూ దొరకకపోతే మా అత్త పైనకి పోయి దోలాడుకొచ్చిందనమాట. ఇంకా పాలిష్ చేసుకొని వెళ్ళిపోతుండు. మోని పాప అలా మామకి బాయ్ చెప్తుంది. అండ్ మా అత్త ఉపవాసం ఉంది కదా, ఇంకా దేవుడికి హారతి ఇచ్చేసి నైవేద్యం పెట్టేసి ఉపవాసం వదులుతుంది అనమాట. సో అక్కడ పూజ ప్రిపరేషన్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి రితిష మోనిషా గురించి ఇట్లా వెల్కమ్ టు హోమ్ అని చెప్పి, వెల్కమ్ టు హోమ్ మోనిషా అని చెప్పి ఇట్లా వెల్కమ్ రాసిందనమాట. ఇట్లాంటి ఆర్ట్, ఇట్లాంటి క్రియేటివిటీ రితిష దగ్గర చాలా ఉంటుంది. మస్తు గ్రీటింగ్స్ చేస్తుంది మోని పాప గురించి. మా ఇంట్లో అందరి గురించి కూడా చేస్తుంది అనమాట. ఎవరన్నా బర్త్డేస్ అయినా ఏమైనా కానీ ఆమె గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే మా అత్త పూజ చేస్తుంది. డైలీ ఏది వండితే అది దేవుడి దగ్గర పెడుతున్నాం అనమాట. దేవుడి దగ్గర ఇంకా నైవేద్యం లాగా పెట్టేసి ఆరతి ఇచ్చిన తర్వాత మా అత్త ఉపవాసం వదిలేస్తుంది అనమాట. పాపం ఇవాళ లేటే అయిపోయింది. మా ఇంటి దగ్గర చాదర్ఘాట్లో పెద్ద దుర్గామాత విగ్రహం పెట్టిండ్రనమాట. చాలా పెద్దగా ఉంటుంది. చూడడానికి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు. అదేంటో కానీ ఒకరెనక ఒకరికి హెల్త్ సిక్ అవుతా ఉందన్నమాట. ఇక్కడ చూడండి మోని పాప దీంతో ఆడుకుంటుంది. ఇలా పాటలు పెడతామన్నమాట. ఆమె పాటలు పెట్టడానికి ట్రై చేస్తుంది. పూజ అయ్యే సమయంలో పాటలు పెడుతున్నాం అనమాట ఈ మధ్యలో ఈ నవరాత్రులల్లో. ఇక్కడ మా అత్త పూజ స్టార్ట్ చేస్తుందని చూసేసి మోని పాప పాటలు పెట్టడానికి ట్రై చేస్తుంది. పిల్లలకి అన్నీ తెలుస్తాయేమో, అంటే 1 year అయిపోగానే అన్నీ తెలుస్తాయేమో, అన్నీ అర్థం చేసుకుంటుంది. మనం ఎప్పుడైనా కోపంలో బెదిరిస్తే కూడా ఇమీడియట్గా ఏడ్చేస్తుంది అనమాట. ఎప్పుడైనా మనం మెచ్చుకుంటే కూడా ఆమెకు అర్థమవుతుందో ఏమో, నవ్వుతూ ఉంటుంది. అన్నీ అర్థం చేసేసుకుంటుంది మోని పాప అయితే. ఇక్కడైతే హారతి ఇచ్చేసింది. రితిష వాళ్ళ ఫ్రెండ్ హారతి తీసుకుంటుండ్రు అనమాట. పాపం మా అక్క అయితే ఇంకా వచ్చిన తర్వాత పడుకుంది. యాక్టివ్గా ఉంటే అసలు ఎంత పని చేస్తుంది. ఇంకా సిక్ అయితే మాత్రం పడుకొనే ఉంటుంది. మోని పాపని పట్టుకోండి నేనైతే వండుకుంటే ఇక అని చెప్పేసి పడుకుంది. అదే అట్లా అంటే వస్తే చాలు గలగల మాట్లాడుకుంటే ఇంట్లో తిరుగుకుంటా పని చేసేది. అది అట్లా వండుకుంటే ఎట్లనో అనిపిస్తుంది. ఇంకా మేమైతే పూజ చేసేసినాం కదా. ఇక్కడ దేవుడిని అదే మొక్కినా ఏమైంది సడన్గా ఇట్లా జ్వరం వచ్చింది, తగ్గిపోవాలి దేవుడా జల్దీ జ్వరం దసరా వరకు అని చెప్పేసి మొక్కుతున్నా అనమాట. ఇంకా మోని పాపని అయితే మేము ఆడిపించుకుంటున్నాం. స్వప్నిల్ వచ్చిండు, ఎదురింట్లో ఉంటాడు స్వప్నిలు. జరసేపు వచ్చి ఎత్తుకొని ఆడించిండు అనమాట. ఏమేమంటే ఎవరి దగ్గరికైనా వెళ్తుంది, తర్వాత లాస్ట్కి వాళ్ళని కొట్టేసి వస్తుంది అనమాట పాపము. ఇంకా కొంతమంది ఎత్తుకోవడానికి ట్రై చేస్తే చాలు ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. ఎట్లా అంటే ఎవరో కొట్టినంత దారుణంగా ఏడుస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఇట్లా అమ్మవారి ముంగట కూర్చొని ఊగుతూ ఉంది. ఈ మధ్యలో దేవుడిని చూస్తే చాలు మొక్కుతుందని చెప్పిన కదా. అండ్ ఇట్లా కూర్చొని ఊగుతుంది కూడా ఈ మధ్యలో. కొత్త స్టార్ట్ చేసింది ఈమె. ఇదనమాట ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి.